పాడేరులో ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు GO3 ట్రైబల్స్ కి ఒక మీటింగ్ పెట్టినప్పుడు పాడేరులో ట్రైబల్స్ కి GO3 అమలు చేస్తానని ప్రామిస్ చేశారు. GO3 అనేది అమలు చేస్తానని ప్రామిస్ చేస్తే నేను అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రాసా. ఏమనంటే GO3 అనేది కోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసింది. GO3 అమలు చేస్తాను అని చెప్పడం అనేది అది పొరపాటు, అది మోసం చేయటం అవుతుంది, దళితుల్ని మోసం చేయటం అవుతుంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ని తెగల్ని మోసం చేసినట్టు అవుతుంది. అది సుప్రీంకోర్టు ఆల్రెడీ కొట్టేసింది. అది ఆ జీవో కుదరదని కొట్టేసిన జీవోని చంద్రబాబు నాయుడు గారు నేను అమలు చేస్తానని ఎలక్షన్ ప్రామిస్ గా చెప్పడం పాడేరులో అనేది అది అన్యాయం అని ఒక ఎలక్షన్ కమిషన్ రాయటం జరిగింది. ఈ GO3 తో పాటు MRPS SC వర్గీకరణ కూడా నేను చేస్తానని కందుకూరులో చెప్పడంతో ఆ రెండు కలిపి ఒకే లెటర్ రాశాను నేను. సరే, ఓకే, ఇది కూడా యాక్చువల్గా కోర్టులోనే ఉంది. MRPS కూడా కోర్టులోనే ఉంది. ఈ GO3కి సంబంధించి ఇదిగో ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది. నేను ఏదైతే చెప్పానో ఎలక్షన్కు ముందు ఇది సుప్రీంకోర్టు ఆల్రెడీ కొట్టేసింది, ఇది సాధ్యం కాదు, ఇది దీనిపైన అయిపోయింది, దీన్ని మళ్ళీ ప్రామిస్ చేయటం అనేది ట్రైబల్స్ యొక్క ఎమోషన్స్తో ఆడుకోవటం, ట్రైబల్స్లో ఆశ క్రియేట్ చేయటం అవుతుంది. అది పొరపాటు. అది అమలు చేయటం అనేది పొరపాటు. అమలు చేస్తాను అని ప్రామిస్ చేయటం పొరపాటు అనేది నేను ఇప్పటికి కూడా నమ్ముతున్నా. అది బట్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రామిస్ చేశారు, వాళ్ళు ఓట్లు వేసారు, గెలిపించారు కదా, ట్రైబల్స్ కూడా ఆయన గెలిపించారు కదా ట్రైబల్స్ ఏరియాలో. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చేసింది. ఆ రివ్యూ కూడా తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఏదైతే GO3 అమలు ఉందో అది రివ్యూ కూడా తీసుకోమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈరోజు. అసలు ఈ GO3 ఏంటి అనేది సింపుల్గా నక్షల్లో మీకు అర్థం అవడానికి, ఎందుకంటే ఒక కంటెంట్ మీకు అర్థం అవ్వకుండా ఏం మాట్లాడుతున్నాను మీకు అనవసరమైన విషయం కాబట్టి ముందు అసలు GO3 ఏంటో మీకు చెప్తున్నాను. ఓకే, GO3 ఏం లేదు. 1986లో 1986లో గవర్నర్ పేరు కుమిత్బెన్ జోషి అని ఒక ఆమె 1986లో ఆ కుమిత్బెన్ జోషి ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నర్ అధికారాలను ఉపయోగించి గవర్నర్ ఒక అధికారం ఉంది కాబట్టి గవర్నర్ పవర్ను ఉపయోగించి ఒక ఆర్డర్ వేశారనమాట. ఒక ఆర్డినెన్స్ పంపించారు గవర్నర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన చట్టం కాదు, గవర్నర్ చేసినటువంటి ఒక ఆర్డినెన్స్. అదేంటంటే ట్రైబల్ ఏరియాస్లో టీచర్ పోస్టులకి ట్రైబల్స్ మాత్రమే 100% ట్రైబల్స్నే రిక్రూట్ చేయాలి, నాన్ ట్రైబల్స్ని ట్రైబల్ ఏరియాలోకి టీచర్లుగా పంపించకూడదు అనేటువంటి ఒక జివో వేశారనమాట. అంటే ఒక ఆర్డినెన్స్ అంటారు, గవర్నర్ పంపించేదాన్ని జివో అంటారు, అది ఒక ఆర్డినెన్స్ లాంటిది. ఓకే, అది కుమిత్బెన్ జోషి గారు 1986లో వేశారు. ఎప్పుడైతే గవర్నర్ గారు అది వేశారో వెంటనే కొంతమంది రివ్యూకి వెళ్తే ట్రిబ్యునల్ కోర్టు కొట్టేసింది. 1989లో కొట్టేసింది. తప్పు, గవర్నర్ గారు మీకు ఆ పవర్ తీసుకొని మీరు ఇట్లా రిజర్వేషన్స్ సంబంధించి గవర్నర్ అధికారం తీసుకొని వేయకూడదని 1989లో ట్రిబ్యునల్ కొట్టేసింది. ట్రిబ్యునల్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రైబల్స్ మళ్ళీ 1993లో కోర్టుకి వేశారు. మాకు ఈ ట్రైబల్ ఏరియాలో మా టీచర్లు అంటే ట్రైబల్ టీచర్నే మీరు పోస్టింగ్ చేయాలి, మిగతా నాన్ ట్రైబల్స్ని తీసుకురాకూడదు. ఎందుకంటే అప్పుడు SC ST సంబంధించిన ల్యాండ్లు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నాన్ ట్రైబల్స్ ఆ ఏరియాకి వస్తే మళ్ళీ వాళ్ళు పొలాలు కొనుక్కుంటారు, అక్కడ ల్యాండ్లు కొనుక్కుంటారు. అంటే మిగతా వాళ్ళు రానివ్వరు అనమాట. ట్రైబ్స్ వాళ్ళు కొనుక్కుంటే ఈ నాన్ ట్రైబల్ ఏరియాస్లోకి SC STకి సంబంధించిన ల్యాండ్ యాక్ట్ ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి. మా భూములు ఆక్రమించుకుంటారు, వాళ్ళు మమ్మల్ని దోచుకుంటారని వాళ్ళు అవుట్ సైడర్స్ రాకుండా మాకే పోస్టింగ్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ట్రైబల్స్కి ఉంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారు 1993లో. చూడండి, ఇక 1993లో కోర్టుకి వెళ్ళగానే మళ్ళీ కోర్టు కొట్టేసింది. అది అట్లా పాసిబుల్ కాదు, ఇట్లా ట్రైబల్స్ ఉన్న దగ్గర ట్రైబల్స్కే ఇవ్వాలి, SCలు ఉన్న దగ్గర SCలకే ఇవ్వాలని అదేం లేదు. రిజర్వేషన్స్ అనేవి లోకల్ వాళ్ళకి ఇంత అప్పుడు ఒక పాలసీ అనేది ఉంది కదా, జోనల్ సిస్టమ్ ఉంది. జోనల్ సిస్టమ్ ప్రకారం లోకల్ వాళ్ళకి ఒక ఐ థింక్ 60% లోకల్కి 40% నాన్ లోకల్కి అనేది జోనల్ సిస్టమ్ ఉంది. దాని ప్రకారమే మీరు రిక్రూట్ చేసుకోవాలి. కానీ ట్రైబల్స్కి 100% అనేది పాసిబుల్ కాదని కోర్టులు కొట్టేసాయి. బట్ ట్రైబల్స్కి ఉన్నటువంటి డిమాండ్ అయితే అది జెన్యూన్. ట్రైబల్స్కున్న
ఆ డిమాండ్, వాళ్ళ కన్సర్న్, వాళ్ళ బాధ ఏదైతే దట్ జెన్యున్. బట్ రాజ్యాంగపరంగా, చట్టపరంగా అవి కుదరవని కోర్టులు కొట్టేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు 1997లో ఆయన అధికారంలోకి అప్పుడే పార్టీని తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ని పడగొట్టి ఆయన పార్టీని తీసుకున్నారు. ఇది ఆల్రెడీ 2 సార్లు కోర్టులో కొట్టేసినటువంటి ఒక జీవోని పట్టుకొని 1989లో ఎలక్షన్స్ వస్తున్నాయని పక్కన దాన్ని పట్టుకున్నారు. దాన్ని పట్టుకొని ఒక జీవో ఇచ్చారు. ట్రైబల్స్ మొత్తానికి వాళ్ళకి ఆ ట్రైబల్స్కే ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు. అక్కడ ట్రైబల్స్ ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఏమైంది, ఆయన 1997లో ఎప్పుడైతే ఇచ్చారో 1998లో మళ్ళీ కోర్టు కొట్టేసింది. అంటే హీ నోస్ దట్, చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఇది కోర్టులో ఉంది, గవర్నర్ అధికారంతో తీసుకున్న ఒక దాని మీద ఇది కోర్టులో నిలబడడానికి తెలిసి, బట్ ఇదిగో నేను మీకు ఇస్తాను అంటే అక్కడ ఓట్లు పడతాయి కదా, వేసారనమాట. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 2000లో రివ్యూకి వెళ్ళింది. అంటే గవర్నమెంట్ తరపు నుంచి రివ్యూలోకి వెళ్ళారు 2000 సంవత్సరంలో. అది 2000లో రివ్యూకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది కోర్టులో, సుప్రీంకోర్టులో వేసారు. అది కూడా మళ్ళీ కోర్టు కొట్టేసింది. సో మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈసారి సుప్రీంకోర్టుకి వెళ్తే 2002లో సుప్రీంకోర్టు 2002లో దాన్ని 2002లో సుప్రీంకోర్టు అసలు కొట్టేసింది జడ్జిమెంట్. అది మొత్తం కొట్టేసింది అనమాట. సుప్రీంకోర్టులోనే కొట్టేసింది. సుప్రీంకోర్టులో కొట్టేస్తే మళ్ళీ వీళ్ళు రివ్యూకి వెళ్ళారు. 2020లో రివ్యూకి వెళ్ళారు. అంటే రివ్యూ కంటే 5 జడ్జెస్ బెంచ్ ఉంటుంది కదా, 5 జడ్జెస్ బెంచ్ కొట్టేస్తే వీళ్ళు 7 జడ్జెస్ బెంచ్ ద్వారా మీరు మళ్ళీ దీన్ని పరిశీలించాలని వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు 2020లో. దాన్ని ఇప్పుడు రివ్యూ అనేది కొల్ల కాదని ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని మొన్న ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇంత హంగామా జరుగుతుంటే, ఇన్నిసార్లు కోర్టులో కొట్టేస్తుంటే దాన్ని నేను మీకు GO3 అమలు చేస్తానని ప్రామిస్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. GO3 అమలు చేస్తానంటాం తప్పు. GO3 ఇప్పుడు అమలు చేయాలంటే ఎస్, ఇప్పుడు అది కొట్టేగానే ఇంకా అది ఎండ్ అంటే ఎండేం కాదు. దెర్ ఇస్ ఎ హోప్. దాన్ని హోప్ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ GO3ని అమలు చేయాలంటే 2 మార్గాలు ఉన్నాయి. అదేంటంటే రాష్ట్రపతి గవర్నర్కి అధికారం ఇవ్వాలి. రాష్ట్రపతి ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి అధికారం ఇచ్చి ఈ రిజర్వేషన్స్కి సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకోవచ్చు అని రాష్ట్రపతి ద్వారా కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే పాసిబిలిటీ ఉంది, దాన్ని అమలు చేయొచ్చు రాష్ట్రపతి నుంచి వస్తే. ది అదర్ వే ఈజ్ పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేస్తే అంటే ఆర్టికల్ 1 దర్ ఇస్ 371D, ఆర్టికల్ 371Dని అమెండ్మెంట్ చేయాలి. ఆర్టికల్ 371D అమెండ్మెంట్ చేస్తే అది GO3 అమలు చేయొచ్చు. అంటే ట్రైబల్ ఏరియాలో ట్రైబల్స్కి మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలి, మిగతా వాళ్ళు ఎవరు రానివ్వరు అక్కడికి. అది అమలు చేయొచ్చు ఆర్టికల్ 371Dని అమెండ్మెంట్ చేస్తే. ఇప్పుడు ఈ 2 చేయాలంటే ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రామిస్లు ఏం చేయాలి? ఇదిగోండి నాకు NDAతో గవర్నమెంట్తో నేను పొత్తు పెట్టుకున్నాను, నేను కేంద్ర గవర్నమెంట్ అంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి 371D ఆర్టికల్ 371Dని నేను అమెండ్మెంట్ చేపిస్తాను, మీకు దాన్ని ఏ విధంగా అయినా సరే దీన్ని మీకు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంలో తప్పులేదు. అది చెప్తే తప్పులేదు. లేదంటే నేను రాష్ట్రపతి ద్వారా చేపిస్తానని తప్పులేదు. లేదంటే నేను మంచి జడ్జిని పెట్టి నేను దీన్ని చేపిస్తానని తప్పులేదు. ఇవన్నీ వదిలేసి GO3 నేను అమలు చేస్తాను అని చెప్పడం ఎంత మోసం చేయటం కదా అది.